మనం చూడాలి, ఇది అంటూనే ఉన్నారు కానీ ఎక్కడికక్కడ ట్యాక్సెస్ మాత్రము చాలా ఎక్కువ వేస్తున్నారు ఫైనాన్స్ మినిస్టర్ అండ్ బీజేపీ గవర్నమెంట్. అండ్ మనకి ఇన్ రిటర్న్ వచ్చేవి హైవేస్ ఇవి పడుతున్నాయి కానీ ఇంకా చాలా రావాల్సి ఉంది. ట్యాక్స్ మాత్రం పెరుగుతా ఉంది, ఎక్కడికక్కడ పెరుగుతా ఉంది ఇన్నాళ్ళు. లైక్ స్టాక్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ వీటన్నింటిలో కూడా లైక్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ గెయిన్స్ లాంగ్ టర్మ్ గెయిన్స్ ఇవన్నీ పెంచేశారు. 10% నుంచి 12.5%, 20% ఇలా పెంచేశారు కదా. ఇలా ప్రతి దాంట్లో ఎక్కడికక్కడ ట్యాక్స్ చేసేసారు. ఇప్పుడు యూపీఐ కూడా చార్జబుల్ చేస్తాను అని చెప్పి అంటున్నారు. సో ఇవన్నీ చేస్తుంటే ఓకే, జనాలు కట్టడానికి రెడీ, బట్ ద సర్వీసెస్ షుడ్ రీచ్ దెమ్. వాళ్ళకి రోడ్లు బాగోవాలి, కరెంట్ ఉండాలి, అండ్ మిగతా మౌలిక సదుపాయాలన్నీ బాగుండాలి కదా. అది సెంటర్ స్టేట్ అని కాదు, రెండు కలిపి చేయాలి. ట్యాక్స్లు వేస్తే వేయండి కానీ మాకు రిటర్న్ కావాలి. ఈ సౌత్ ఇండియాలో తీసుకొని మొత్తం నార్త్ ఇండియాలో పెట్టాలి, అట్లా జరుగుతుంది. దానికి కూడా చాలా మంది కోపంగా ఉన్నారు. సో సెంటర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ షూర్. ఏ గవర్నమెంట్ వచ్చినా గత దశాబ్దాలుగా సౌత్ ఇండియా నుంచి ట్యాక్స్ అంతా తీసుకొని ఇప్పుడు హైదరాబాద్ లో చాలా ట్యాక్స్ వస్తుంది, అదంతా తీసుకొని బీహార్ లో ఉత్తరప్రదేశ్ లో అట్టించుకుంటున్నారు. ఇటు కూడా ఇవ్వాలి కదా ప్రాజెక్ట్స్. ఇదంతా ఆలోచించుకోవాలి. కొత్త బిల్లు ఏమొస్తుంది, ఎలా ఉంటుంది, స్లాబ్స్, కొత్త ట్యాక్స్ రేట్స్ ఏంటో లెట్ us see it on Monday. హోప్ఫుల్లీ జనాలందరికీ ఆమోదదాయకంగా ఉండాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా.